రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుండి మరి మొదటి వచనం నుండి 5వ వచనం వరకు కొన్ని మాటలు మనం చదివాం. హల్లెలూయా. ముఖ్యంగా మనం ఇక్కడ గమనిస్తున్నది ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మను మనం పొందుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క శరీరంలో మనము పాలిభాగస్తులం అవ్వలేము. సంఘం అనగా యేసుక్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. సంఘం అనగా యేసుక్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. నిజమైన పిల్లారా, మరి ఆ శరీరంలో మనం ఎలా పాలిభాగస్తులం అవుతామని చెప్పుకున్నాం? కేవలము మనము పరిశుద్ధాత్మను పొందుకున్నట్ల ద్వారా. నిజమేనా? ఒకసారి చూడండి, మరి ఆ మాటలు మీకు గుర్తు చేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13 వచనమును చదువుదాం. జాగ్రత్తగా మీరు చూడాలి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, మరి యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన అంటే ఎలా చెప్పుకోవచ్చు, ఇండియా దేశస్థులమైన అమెరికా దేశస్థులమైన ఇంకా రష్యా దేశస్థులమైన ఏ ప్రాంతంలో ఉన్న ఏ దేశస్థులైనా హల్లెలూయా ఒక్కటే బాప్తిస్మములోనికి మనము వచ్చి ఆయన శరీరంలో పాలిభాగస్తులం అవుతున్నాం. దేవుని స్తోత్రం. మరి ఎంత మునిపే మనం దీనికి ఒక అద్భుతమైన మాదిరిని చూశాం, అవునా? మరి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క రాళ్లను ఆ సొలొమోను కాలంలో తెప్పించారు. హల్లెలూయా. సొలొమోను కాలంలో ఆ రాళ్లను తెప్పించి మరి వాటన్నిటిని కూడా అక్కడే మలిచి తీసుకుని వచ్చి ఏం చేశారంటే, వాటన్నిటిని కూడా ఒక ఆలయములో రాళ్లుగా సమకూర్చారు. అలా సమకూర్చడం అనేది అది దేనికి మాదిరిగా ఉన్నదంటే, యేసుక్రీస్తు యొక్క సంఘము కూడా ఈ విధముగా కట్టబడుతుంది అనే దానికి మాదిరిగా ఉన్నది. ఈ విధముగా మీరు గమనించినట్లయితే పిల్లారా, ఎంతో చక్కగా మనము ఆ మాదిరికరమైనటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. ఆ యొక్క మరి నిర్మాణం చేసేటువంటి ఆ యొక్క వ్యక్తి ద్వారా అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒకే వరుసలోనికి వచ్చేస్తా ఉన్నాయి. ఒకే వరుసలోనికి అవన్నీ కూడా రావటం వలన అవన్నీ కూడా చక్కగా ఒకే బిల్డింగ్ లో ఒక మంచి అద్భుతమైన కట్టడముగా అవి కట్టబడతా ఉన్నాయి. అలాగే మనము కూడా ఆత్మ సంబంధమైన కట్టడముగా మనం కట్టబడుతున్నామని మనం చూసాం. హల్లెలూయా. వింటున్నారా పిల్లారా? ఆ రాళ్ళన్నీ కూడా ఎలా అతకబడాలని చూసామంటే, మనం ఆ రాళ్ళన్నీ కూడా ఎలా కట్టబడాలని మనం చూసామంటే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఆ రాళ్ళన్నీ కూడా కట్టబడాలని మనం చూసామంటే, అవన్నీ కూడా ప్రేమ చేత అతుకబడాలి. ఎలాగండి? ఈ ఆత్మ సంబంధమైన రాళ్ళని ప్రేమ చేత అతుకబడాలి. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, మెల్లిగా వాక్యమును జాగ్రత్తగా విందాం, పూర్తి కాన్సన్ట్రేషన్ చేద్దాం వాక్యం మీద. 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనమును మనం చదువుదాం. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. 4వ అధ్యాయము 16వ వచనం, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, క్రీస్తు యొక్క శరీరం అంటే సంఘం ఏమవుతా ఉందంటే
దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నది. మొదటి సంఘకాలం మొదలుకొని 7వ సంఘకాలం వరకు అలా కింద నుంచి కట్టబడతా ఉన్నది. హల్లెలూయా. ఏదైనా సరే, ఏదైనా ఒక కట్టడము కింద నుంచే చాలా చక్కగా స్థిరముగా ఎలాగైతే పునాది మీద నుండి కట్టబడుతున్నదో, హల్లెలూయా, మరి ఆ యొక్క సంఘం అనేటువంటి ఆ యొక్క పిరమిడ్ కూడా ఎలా కట్టబడిందని మనం చూసామంటే క్రింద నుంచి అది చాలా చక్కగా మంచిగా కట్టబడతా ఉన్నది. అనగా మొదటి సంఘకాలమైన ఎఫెసు కాలం నుంచి అది కట్టబడతా ఉన్నది. ఎక్కడ నుంచి అండి? మొదటి సంఘకాలమైన ఎఫెసు సంఘకాలం నుండి అది కట్టబడతా ఉన్నది. అంటే 7 సంఘకాలలో దానిని ఆయన నిర్మిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంఘకాలలో? 7 సంఘకాలలో ఆయన దాన్ని నిర్మిస్తా ఉన్నాడు. ఎలా నిర్మిస్తున్నాడంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఆత్మను దేవుడు పంపుట ద్వారా. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు సంఘాన్ని నిర్మించేటువంటి ఆ బాధ్యత దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అపోస్తుడైన పౌలులో పనిచేసింది పరిశుద్ధాత్ముడు. మరియు ఆ 2వ సంఘాలకు వర్తమానమైనటువంటి ఐరేనస్ లో పనిచేసింది ఆ పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఈ విధంగా మీరు గమనించినట్లయితే 7 సంఘకాల యొక్క వర్తమానికుల్లో పనిచేసింది పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. వింటున్నారు నేను చెప్తుంది? అర్థం చేసుకున్నారా? కాబట్టి మీరు గమనించినట్లయితే మరి యోహాను కూడా ఆ యొక్క సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 దీపములు ఆయన చూశాడా? మరి ఆ యొక్క 7 దీపోత్సవముల దగ్గర ఒక విషయాన్ని మనం అక్కడ చూడగలం. అదేంటంటే ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 7 ఆత్మల గురించి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నది. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట చాలండి. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే దేవుని యొక్క 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవునా పిల్లరా? ఆ సింహాసనం ఎదుట దేవుని యొక్క 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. మరి అవి దేవుని యొక్క 7 ఆత్మలు అని చెప్పబడుతుంది. దేవుని యొక్క 7 ఆత్మలు అంటే ఇప్పుడు ఈ యొక్క 7 ఆత్మలు ఏమవుతా ఉన్నాయంటే 7 సంఘకాలలో ఉన్న వర్తమానికుల్లో పనిచేస్తా ఉన్నాయి. ఒక పరిశుద్ధాత్మే 7 సంఘకాలలో విభాగించబడింది. దేవుని స్తోత్రం. అంటున్నారా? అర్థం చేసుకున్నారా? ఒక్క పరిశుద్ధాత్మే ఎన్ని కాలాల్లో? 7 సంఘకాలలో విభాగించబడింది. అందుకే మీరు గమనించినట్లయితే పెంతెకొస్తు పండుగ దినమున వాళ్ళందరూ కూడా మేడ గదిలో 120 మంది కూడుకొని ఉన్నప్పుడు వాళ్ళందరూ 10 దినములు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. 10 దినములు వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు, అంటున్నారా, వాళ్ళందరూ కూడా అక్కడ 10 దినములు ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఏం జరిగిందంటే పిల్లారా, వాళ్ళు మరి ఎంతో చక్కగా అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. అదేంటిదంటే పరిశుద్ధాత్మ వేగముగా వీచు బలమైనటువంటి గాలి వలె, హల్లెలూయా, అగ్ని నాలుకలుగా విభాగించబడి. ఎలా వచ్చిందంట? అగ్ని నాలుకలుగా విభాగించబడి. ఈ అగ్ని నాలుకలుగా విభాగించబడటం అంటే ఏంటో ఒకప్పుడు నేను చదువుతున్నప్పుడు అది నాకు అర్థం కాదు. హల్లెలూయా. అగ్ని నాలుకలుగా విభాగించబడటం అంటే ఏంటో ఒకప్పుడు నేను చదువుతుంటే నాకు అర్థం కాలేదు. కానీ మన ప్రవక్త దానికి చక్కగా మంచి అనువాదం ఇచ్చారు. అదేంటంటే ఒకే పరిశుద్ధాత్మ అనేక మంది మీద విభాగించబడి కొలతల చొప్పున వారి కొలతల చొప్పున వాళ్ళలో పనిచేయటం మొదలుపెట్టి.
స్తోత్రం. వాళ్ళ వాళ్ళ కొలతల చొప్పున వాళ్ళ వాళ్ళ పరిమాణం చొప్పున వాళ్ళలో పనిచేయటం మొదలుపెట్టింది. స్తోత్రం. ఇప్పుడు సపోజ్ చిన్న పాత్ర ఉందనుకోండి, చిన్న పాత్రలో మనము కొద్ది నీళ్ళే పోయాలి, అవునా? కొంచెం పెద్ద పాత్ర అయితే ఎక్కువ నీళ్ళు పోయాలి. దేవునికి భయం కలుగుతుంది. ఇంకా కొంచెం పెద్ద పాత్ర అయితే ఇంకా ఎక్కువ నీళ్ళు పోయాలి. అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతా ఉందంటే, గమనిస్తున్నారా? ఇంకా మనకి ఇక్కడ ఏమర్థం అవుతా ఉందంటే పిల్లలారా, మరి అక్కడ పరిమాణం చొప్పున మాత్రమే దాని లోపట ఆ నీరు కొమ్మరించబడుతున్నది. స్తోత్రం. అలాగునే యేసుక్రీస్తు యొక్క సంఘములో, ఆయన శరీరములో పాలిభాగస్తులైనటువంటి ఆయన యొక్క పిల్లల మీద కూడా, వాళ్ళలో కూడా పరిమాణం చొప్పునే, దేవుడు అనుకున్న పరిమాణం చొప్పునే ఆ యొక్క పరిశుద్ధాత్మను కొమ్మరిస్తాడు. అర్థమైందా? ఈ కొమ్మరింపు తేడా అర్థమైందా? దేవుని స్తోత్రం. అగ్ని నాలుకలుగా విభాగించమంటే అర్థమైందా? హల్లెలూయా. వాళ్ళ వాళ్ళ పరిమాణం చొప్పున ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మను దేవుడు వాళ్ళ యొక్క హృదయాల్లో కొమ్మరిస్తాడు. అందుకే మనము గమనించినట్లయితే పిల్లారా, మరి ఆ యొక్క అపోస్తుడైనటువంటి పౌలుకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క తలాంతు పేతురుకి ఇవ్వబడింది. హల్లెలూయా. అర్థమైందా? అపోస్తుడైనటువంటి మరి ఆ యొక్క యోహానికి ఇవ్వబడినటువంటి పరిచర్య తలాంతు పౌలుకి ఇవ్వబడింది. పట్టుకున్నారా? మీరు క్యాచ్ చేయగలుగుతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడన్నమాట. దాని పరిమాణం చొప్పున దేవునికి మహిమ కలుగును. అలాగనే సంఘమనే శరీరములో కూడా, హల్లెలూయా, ఈ సంఘమనే శరీరములో పాలిభాగస్తులైనటువంటి దేవుని యొక్క పిల్లలకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున ఆయన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నారండి? అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున ఆయన కృపను అనుగ్రహిస్తాడు. అంటే పరిశుద్ధాత్మను వాళ్ళ యొక్క హృదయాల్లో ఆయన కుమ్మరిస్తాడు. అందుకే మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఈ యొక్క 7 సంఘ కాలాల్లో కట్టబడుతున్నటువంటి ఈ యొక్క పిరమిడ్ లేక ఈ యొక్క క్రీస్తు శరీరం, అది కట్టబడటానికి మరి 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వర్తమానికులలో ఆయన యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడి, అర్థం చేసుకున్నారా? ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఈ విధముగా ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్నప్పుడు అక్కడ కూడా పరిమాణం చొప్పునే కుమ్మరించబడింది. ఎలా కుమ్మరించబడిందండి? పరిమాణం చొప్పునే కుమ్మరించబడింది. అంటే ఇప్పుడు మొదటి సంఘ కాలంలో పనిచేసినటువంటి ఆ యొక్క వర్తమానికుల్లో 7 దీపముల 7 సింహాసనం ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క 7 ఆత్మలలో దేవుడు ఏం చేశాడంటే, మొదటి ఆత్మను తీసుకొని అపోస్తుడైన పౌలులో పెట్టాడు. దేవుని స్తోత్రం. మొదటి ఆత్మను తీసుకొని మొత్తం ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 దీపములు. 7 దీపములు అనగా ఏంటి? అర్థం ఏంటి? 7 దేవుని యొక్క 7 ఆత్మలు. 7 సంఘకాలలో పనిచేయవలసిన దేవుని యొక్క 7 ఆత్మలు ఎంతో చక్కగా ఆ యొక్క సింహాసనం ఎదుట ఉండటము యోహాను చూశాడు. నిజమేనా? అంటే ఇప్పుడు అక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే, రాబోతున్న 7 సంఘ కాలాల్లో ఈ 7 ఆత్మలే పనిచేయబోతున్నాయి అన్నమాట. రాబోతున్న 7 సంఘాలలో 7 ఆత్మలే పనిచేస్తున్నాయి. అంటే వర్తమానికులు కేవలము వాళ్ళ ఒక పాత్ర మాత్రమే. హల్లెలూయా.
వాళ్ళలో నింపబడాల్సింది పరిశుద్ధాత్మ. ఆయన అర్థమైందా? వర్తమానికుడు కేవలము ఒక ఘటం, ఒక పాత్ర మాత్రమే. హల్లెలూయా. వాళ్ళు ఒక పాత్రలాగా ఉన్నారు. నిజమైన పిల్లలారా, ఎవరికి మహిమ కలుగుతుంది కాక, వాళ్ళు ఒక పాత్ర వలె ఉన్నారు. ఇప్పుడు ఆ పాత్రలో నింపబడాల్సిన ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపబడితేనే వాళ్ళు తమ యొక్క వంతు చొప్పున వాళ్ళ కాలంలో వాళ్ళు పనిచేస్తున్నారు. దేవుని యొక్క పనిని జరిగిస్తా ఉన్నారు. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలను వాళ్ళు పోగు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే మరి ఆయన కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, ఆయన దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. అంటే ఆయనలో పనిచేసేటటువంటి ఆ యొక్క ఆత్మ ఏంటంటే పునాది వేసేటువంటి ఆత్మ పనిచేసిన రైట్. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. చాలు, దేవుని స్తోత్రం. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయనలో పనిచేసినటువంటి ఆ యొక్క ఆత్మ ఏ ఆత్మ అంటే పునాది వేసేటువంటి ఆ యొక్క అద్భుతమైన మొదటి సంఘకాలపు ఆత్మ పనిచేసింది. 7 ఆత్మలో ఉన్నటువంటి మొదటి ఆత్మ ఆయనలో పెట్టాడు. అర్థం చేసుకున్నారా? 7 ఆత్మలో ఉన్న ఒక ఆత్మను తీసి, ఆ మొదటి ఆత్మను తీసి ఆ కాలంలో ఉన్నటువంటి అపోస్తలులందరిలో పెట్టేసి, ముఖ్యంగా ఈ అపోస్తలైనటువంటి పౌలులో పెట్టినప్పుడు, హల్లెలూయా, మరి పునాది వేసే సమయం కాబట్టి పునాది సమయం ఎట్లా ఉంటుందండి? చాలా కష్టంతో కూడుకున్న పని. ఎంత కష్టం? ఇంటికి పునాది వేసాం, ఎంత కష్టం నీకు అందరికి తెలుసు. చాలా కష్టం అన్నమాట. ఇంచుమించు ఒక 7 అడుగులు 8 అడుగులు దాకా తవ్వి, ఆ గలసబడేంత వరకు తవ్వి, దాంట్లో నుంచి మళ్ళీ ఆ యొక్క మ్యాట్ కట్టుకుంటూ నిర్మించుకుంటూ వచ్చి, నిజమేనా? అదంతా కూడా పునాది సమయం. పునాది సమయంలో చాలా 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 కష్టపడి పనిచేయాల్సినటువంటి సమయం అది. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే పిల్లారా, అపోస్తలుడైన పౌలు అంతగా కష్టపడి ఆసియా ఖండం అంతా కూడా తిరిగి, హల్లెలూయా, అన్ని జనులందరినీ కూడా ఆయన సమకూరుస్తూ యేసుక్రీస్తు యొక్క శరీరములో అనేక మందిని సమకూరుస్తూ, హల్లెలూయా, పునాది సమయంలో ఆయన బహుగా కష్టపడ్డారు. అలా బహుగా కష్టపడటానికి దేవుడు ఆయనకు అద్భుతమైన కృపనిచ్చాడు. ఆ కృప ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారానే. అర్థం చేసుకున్నారా? అంటే ఇప్పుడు మనం దేవుడి కొరకు కష్టపడి పని చేయాలంటే ఆ కృప ఎలా రావాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే రావాలి. ఎలా రావాలి? పరిశుద్ధాత్మ ద్వారానే ఆ కృప అనుగ్రహించబడాలి. నిజమైన పిల్లారా, అర్థమవుతుందని చెప్తుంది. కాబట్టి దేవుని యొద్ద నుండి కృప అనుగ్రహించబడకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క దేవునిలో మనం ఎంత మాత్రం కూడా కష్టపడలేము, పని జరగచ్చు. అర్థమైందా? ఇక ఆయన పరిచయం అయిపోయింది. నెక్స్ట్ 2వ వర్తమానికుడు ఐరేనియస్. ఆయనలో పనిచేసినటువంటి ఆ యొక్క ఆత్మ సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల్లో ఉన్నటువంటి 2వ ఆత్మను తీసుకొని దేవుడు ఆయనలో పనిచేసేటటువంటి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరము ఒక పిరమిడ్ ఆకారంలో ఏమవుతుందండి?
మెల్లిగా కట్టబడతా ఉన్నది. హల్లెలూయా. మెల్లిగా కట్టబడతా ఉన్నది. స్లోగా, అది నిదానముగా రెండవ సంఘకాలంలో మరలా ఆ యొక్క కుమ్మరించబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, వింటున్నారా, కుమ్మరించబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, IAS లో పనిచేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున ఆయన దాని మీద కట్టుకుంటూ వచ్చాడు. ఇలా మూడవ సంఘకాలపు వర్తమానికుళ్ళు, ఇలా నాలుగవ సంఘకాలపు వర్తమానికుళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఐదవ సంఘకాలపు వర్తమానికుళ్ళు, ఇలా ఆరవ సంఘకాలపు వర్తమానికుళ్ళు. గ్లోరీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక ఏడవ సంఘకాలపు వర్తమానికుళ్ళు పని చేస్తున్నది. సింహాసనము ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలలో ఉన్న ఇక చివరి ఆత్మ అనగా 7వ ఆత్మ పనిచేస్తూ ఉన్నది. గ్లోరీ. హల్లెలూయా. పునాది అనేది ఎంత కష్టమో వింటున్నారా? పునాది అనేది ఎంత కష్టమో పైన తలరాయిని తీసుకొచ్చేది కూడా, స్లాబ్ కూడా అంతే కష్టము. అంతకన్నా ఇంకెక్కువ చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లారా? అందుకే నా ప్రేమల దేవుని పిల్లారా, మన ప్రభుత్వం కూడా ఏం చేశాడంటే, ఆయనకు అనుగ్రహించబడినటువంటి కృప చొప్పున ఆయన కూడా ఏం చేశాడంటే ప్రపంచమంతటా తిరిగి, హల్లెలూయా, ప్రపంచమంతటా తిరిగి ఏర్పరచబడినటువంటి సజీవమైనటువంటి రాళ్ళన్నిటిని కూడా ఈ అపోస్తుల పునాది మీదకే తీసుకొచ్చాడు. పునాది మీద తీసుకురావడమే కాదు, ఇప్పుడు ఆయన పరిచయం ఏంటంటే సంపూర్తి చేసే పరిచయం. హల్లెలూయా. ఏ పరిచయం ఏంటి? అందుకే ఆయన ఏం బోధించాడు తెలుసా? అపోస్తులైన పౌలేమో విశ్వాసం గురించి బోధిస్తే, మన పరిచర్య, మన యొక్క ప్రవక్త ఏం చేశాడంటే సంపూర్ణమైన విశ్వాసం గురించి బోధించాడు. ఎందుకని? ఒక కట్టడం సంపూర్ణతలోకి రావాలి కదా. పోయిందా? పట్టుకోగలుగుతున్నారా? మీ ఆలోచనకు అందుతుందా? పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలో ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో ఉంటే ఖచ్చితంగా మీరు పట్టుకోగలుగుతారు. హల్లెలూయా. జాగ్రత్త. వింటున్నారా? అపోస్తలుడైన పౌలు విశ్వాసం గురించి రాశాడు. మొదటి సంఘాలకు వర్తమానికుడు ఆయన, అవునా? ఇప్పుడు 7వ సంఘకాలపు వర్తమానికుడు ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణమైన విశ్వాసం గురించి బోధిస్తాడు. ఏ విశ్వాసం? పర్ఫెక్ట్ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసం. ప్రతిదీ కూడా సంపూర్ణతలోకి వచ్చే కాలం కాబట్టి, హల్లెలూయా. అందుకే మన ప్రభువు ఏం బోధించాడంటే పరిపూర్ణమైన మానవ స్వరూపం అని బోధించాడు. ఏం బోధించాడు? పరిపూర్ణమైన మానవుని స్వరూపం. ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపము పౌలు బోధించలేకపోయాడు. స్తోత్రం. రెండవ కాలం వర్తమానికుడు బోధించలేకపోయాడు. ఐరన్నెస్ బోధించలేకపోయాడు. అంటున్నారా? తర్వాత మార్టిన్ బోధించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. అలా ఈ విధంగా మనం చెప్పుకుంటూ వస్తే 4వ కాలం వర్తమానికుడు బోధించలేకపోయాడు. ఎందుకని? వాళ్ళకు అనుగ్రహించిన కృప అంతవరకు మాత్రమే. వాళ్ళకు అనుగ్రహించిన కృప అంతవరకు మాత్రమే. దేవుని స్తోత్రం. నేను చెప్పేది. మరి ఇప్పుడు ఈ చివరి కాలపు వర్తమానికుడైనటువంటి మన యొక్క ప్రవక్తలో పనిచేసినటువంటి ఆత్మ ఏంటంటే 7వ కాలపు ఆత్మ కాబట్టి, ఈ ఆత్మ ఏ బోధించిందంటే ఆయనలో పనిచేసి అంత పరిపూర్ణతనే బోధించింది. స్తోత్రం. ఏం బోధించిందండి? సంపూర్ణత, పరిపూర్ణత. అందుకే ఆయన ఆ పిరమిడ్ బొమ్మ గీసి పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ పిరమిడ్ బొమ్మ గీసి ఆయన ఏం చేశాడంటే పరిపూర్ణ మానవుని స్వరూపము అని బోధించాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే
ఆయనలో పనిచేసిన అదే పరిశుద్ధాత్మ, అంటున్నారా? ఆయనలో పనిచేసిన అదే పరిశుద్ధాత్మ 7వ సంఘ కాలంలో ఉన్న ఆయన పిల్లలందరి మీదకి వస్తున్నది. అంటే ఈ కాలంలో పనిచేసే ఆత్మ ఏంటంటే పరిపూర్ణతలోకి వచ్చే ఆత్మ. ఏ ఆత్మ అండి? నేను ప్రారంభ దశలోనే ఉన్నట్లుగా ఏదో నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడని, పునాది దశలో ఉన్నట్లుగా అట్లానే ఉండాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. హల్లెలూయా. ప్రారంభ దశలో ఉన్నట్లుగా నేను ఉంటానంటే కుదరదు. హల్లెలూయా. ప్రారంభ దశలో ఉంటానంటే కుదరదు. ఎందుకంటే ఇది ఏ దశ అంటే ప్రారంభ దశ కాదు. ఇది ఏ దశ? ఇది సంపూర్ణతలోకి వచ్చే దశ. ప్రారంభ దశలో ఉంటానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. ఒప్పుకుంటాడా? ఎప్పుడు ఆ పునాది దశలోనే లేకపోతే గోడలు కట్టబడే దశలోనే ఉంటే మనకి ఇష్టం ఉండదండి. ఒక ఇల్లు ప్రారంభించినప్పుడు పునాది దశ నుండి చెప్పాను, పునాది దశ నుండి గోడలను నిర్మించుకుంటూ లెంటర్ మట్టంలోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆ యొక్క నిర్మాణం కొనసాగిస్తూ ఏం చేయాలి? దాన్ని ఆ బిల్డింగ్ ని సంపూర్తి చేయాలి. సంపూర్తి అవ్వకపోతే మనకెలా తృప్తి ఉండదో. హల్లెలూయా. ఇప్పుడు సంఘము పరిపూర్ణతలోకి రాకపోతే ఆయనకు కూడా తృప్తి ఉండదు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ సంపూర్తి చేసేటువంటి ఆ యొక్క పరిచర్యను మన ప్రవక్తలో పెట్టాడు. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ఇప్పుడు ఈ రాళ్ళన్నీ కూడా ఎలా అతకబడతాయంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన ప్రేమ చేత ఈ రాళ్ళన్నీ కూడా అతకబడుతూ ఉన్నాయి. సో ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, మరి నేను సబ్జెక్ట్ చెప్పలేదు కదా, ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే దైవికమైనటువంటి ప్రేమే పరిశుద్ధాత్మ. స్తోత్రం. ఏంటి మన సబ్జెక్ట్? పరిశుద్ధాత్మ గురించి మనం చాలా విషయాలు బోధించుకుంటూ వచ్చామా? పరిశుద్ధాత్ముడు మనకు ఒక నూతన స్వభావం ఇస్తాడని, పరిశుద్ధాత్ముడు మనకు ఒక మరి భక్తులు ఎదగడానికి కావలసినటువంటి రోజు కావలసిన శక్తిని ఆయన అనుగ్రహిస్తాడని, పరిశుద్ధాత్ముడు మనకు ఒక సంచకరువుగా ఉన్నాడని, అవునా? పరిశుద్ధాత్ముడు మనకు ఒక ముద్రగా ఉన్నాడని, పరిశుద్ధాత్మ మనకు సత్యస్వరూపమైన ఆత్మగా ఉండి అనేక విషయాలు మనకు అర్థము కాని విషయాలు మనకు తేటగా బయలుపరుస్తాడని. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు దహించు ఆత్మగా ఉంటాడని మనం చూసాం. పరిశుద్ధాత్మ మనకు తీర్పు తీర్చు నేర్పు ఆత్మగా ఉంటాడని మనం చూసాం. హల్లెలూయా. పరిశుద్ధ ఇవన్నీ కూడా వివరాలు మనం చూసాం ఆల్రెడీ. దాని వివరంలోకి మళ్ళీ నేను అంటలా. గ్లోరీ. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఇస్తాడని మనం చూసాం. కోరికలన్నింటినీ కూడా నిగ్రహించుకొని దేవుని కొరకు ఒక సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను దేవుడు మనకి ఇస్తాడు. ఎలాగంటే అది పరిశుద్ధాత్మ ద్వారా. అవునా? పరిశుద్ధాత్మ మనకి ఏమి ఇస్తాడంటే మధురమైనటువంటి అనుభూతిని ఇస్తాడు. అది కూడా మనం చూసాం. హల్లెలూయా. చూసామా? గుర్తున్నాయా? ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు ఒక కొత్త ప్రపంచంలోనికి మనలను నడిపించే నాయకుడు. ఆ కొత్త ప్రపంచమే ఆత్మీయ ప్రపంచం. హల్లెలూయా. ఏ ప్రపంచం అది? ఈ భూ సంబంధమైన పరిధిలో నుండి మనను ఆత్మ సంబంధమైన పరిధిలోనికి తీసుకొచ్చేవాడే పరిశుద్ధాత్ముడు. తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు దత్తపుత్రాత్మగా ఆయన పనిచేస్తాం. అది కూడా చూశారు. ఎలా పనిచేస్తున్నాడు ఆయన అంటే అనేక కుమారులందరినీ కూడా మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలోనికి తీర్చిదిద్దుతూ
హల్లెలూయా. ఆయన కుమారులుగా స్వీకరించబడే కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. అది కూడా మనం చూసాం, ఆ వివరణ కూడా మనం చూసాం. హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు ఒక ఆదరణకర్తగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు ఆదరించకపోయినా సంపూర్ణంగా మనకు చివరి దాకా ఆదరించే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? ఎవరి స్తోత్రం. ఒక సమాప్తి వరకు ఆయన మనతో సదాకాలం ఉంటా అన్నాడా? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు నేను వేరొక ఆదరణకర్తను పంపుతాను అన్నాడా? గ్లోరీ, హల్లెలూయా. మరి ఆ యొక్క ఆదరణకర్త చేతనే మరి వాళ్ళందరూ కూడా అపోస్తులందరూ కూడా ఎంతో చక్కగా నడిపించబడి వారు ఎంతో ఆదరణ పొందుతున్నట్లుగా మనం చూసాం. ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు మనలను తలకాయతో అతికించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు, ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ మన హృదయాలలో దైవికమైన ప్రేమను కొమ్మరిస్తుంది. అంటే దైవికమైన ప్రేమ కొమ్మరించబడుతాయే పరిశుద్ధాత్మ. అదేదో చూడాలి, దాని వివరణ మనం చూద్దామా? రెడీనా? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును మీ హృదయాలను తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి ఖచ్చితంగా అది నూరంతలుగా పనిచేస్తుంది. హల్లెలూయా. దైవికమైనటువంటి ప్రేమ మన హృదయంలో కొమ్మరించబడితే పరిశుద్ధ. ఎందుకంటే ఒకసారి ఆ పిరమిడ్లో ఉన్నారు చూడండి ఒకసారి. చూడండి, చూస్తున్నారా? ఈ పిరమిడ్ లో దైవికమైన ప్రేమ ఎక్కడ పెట్టాడంటే పైన పెట్టాడు. ఇది సహోదర ప్రేమ, పైన ముఖ్యం దైవికమైన. స్తోత్రం. చూడండి, అక్కడ మనము ఒక మాట చదివాం. రోమీయులకు రాసిన పత్రిక రోమ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము రోమ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి చదవండి. కాబట్టి విశ్వాసం మూలమున స్తోత్రం. విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఏమండి, ప్రారంభములో మనకు విశ్వాసము వలననే పునాది వేయబడుతుంది. స్తోత్రం. అందుకే పునాదిని ఎక్కడ పెట్టాడు ప్రవక్త? అదే ఆ విశ్వాసం ఎక్కడ పెట్టాడు? విశ్వాసం ఎక్కడ పెట్టాడు? పునాది మీద పెట్టేశాడు. హల్లెలూయా. విశ్వాసం ఎక్కడ పెట్టాడంటే పునాది మీద పెట్టేశాడు. అందుకే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా ఎక్కడ ఎత్తుకున్నాడు? పునాది దగ్గర ఎత్తుకున్నాడు. పునాది దగ్గర నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే హృదయములలో ప్రేమ కుమ్మరించబడుతాయే పరిశుద్ధాత్మ. దీని యొక్క వివరణ ఏంటో చూద్దాం. ఓకేనా? చూడండి, మొట్టమొదట ప్రేమలో
ఎన్ని రకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మన ప్రవక్త చెప్పాడు ఎన్ని రకాల ప్రేమలు అంటే మొత్తం 3 రకాల ప్రేమలు. హల్లెలూయా. ఒకటి ఫిలియో ప్రేమ అంటే శరీర సంబంధముగా ప్రతిఫలము ఆశించి ప్రేమించే ప్రేమ. రెండవదిగా ఏరోస్. దేవుని స్తోత్రం అంటున్నారా? అంటే శరీర ఆకర్షణ వల్ల పుట్టే ప్రేమ. అది యవనస్తుల మధ్య పుట్టే ప్రేమ మనం చూస్తున్నాం. ఒక అందమైన అమ్మాయి కనపడగానే ప్రేమను పుట్టుకొస్తాం. దేని బట్టేది? శరీర ఆకర్షణ వల్ల పుట్టే ప్రేమ. అవునా? అది ఉంటుందా? మీకు నిలబడుద్దా? దేవుని స్తోత్రం. ఎందుకని? ఆ ఆకర్షణ ఉన్నంత వరకే ఆ ప్రేమ. ఆ ఆకర్షణ కొద్దిగా, ఆ యొక్క అందం కొద్దిగా మరి తగ్గిపోతే ప్రేమ ఏమైంది? సన్నగిలిపోయింది. అలాగే మొదటి ప్రేమ ఫిలియో ప్రేమ కూడా ఏదైనా బదులు ఆశించి ప్రేమించే ప్రేమ. దేవుని స్తోత్రం. వీడు మనకు ఉపయోగపడతాడు అనుకుంటే వాడిని ప్రేమించడం, లేకపోతే ద్వేషించడం. చాలా చోట్ల మనం గమనిస్తున్నాం లేదా? దేవుని స్తోత్రం. ఆమె మనకు ఉపయోగపడుతుంది అంటే ఆమెను ప్రేమించడం, లేకపోతే ద్వేషించడం. హల్లెలూయా. మరి ఈ ప్రేమ ఏ ప్రేమ అని పిలువబడుతుందంటే ఇది ఫిలియో ప్రేమ అని పిలువబడుతుంది. దేవుని స్తోత్రం. ఏ ప్రేమ ఇది? ఫిలియో ప్రేమ. ఆ ఫిలియో ప్రేమ అంటున్నారా? ఈ భూమి మీద ఆ యొక్క ఫిలియో ప్రేమ చాలా మంది చూపిస్తా ఉన్నారు. చూపించట్లేదా? రాజకీయ నాయకులు అనేక మందికి సహాయం చేస్తున్నారంటే దేనికోసం తెలుసా? పేరును ఆశించి. దేన్ని ఆశించి? పేరును ఆశించి వాళ్ళు సహాయం చేస్తున్నారు. అది గొప్ప విషయం ఏముంది? దేవుని స్తోత్రం. నిజమైన పిల్లలు పేరును ఆశించి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. అందుకే ఆ ప్రేమలు ఫిలియో ప్రేమలు. యవనస్తుల మధ్య పుట్టేటువంటి ప్రేమలు శరీర సంబంధమైన ఆకర్షణ వల్ల పుట్టే ప్రేమలు. హల్లెలూయా. కానీ ఈ రెండింటికంటే మించిన ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండింటికంటే మించిన ప్రేమ అగాపే ప్రేమ. అంటే ఒక వ్యక్తి నుంచి మనకు బదులు లేకపోయినా, ప్రతిఫలం లేకపోయినా, బదులు ఆశించకుండా ప్రేమించే ప్రేమే అసలైన ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారా? బదులు ఆశించకుండా ప్రేమించే ప్రేమే అగాపే ప్రేమ. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనలను ప్రేమించిన ప్రేమ అంత అద్భుతమైంది అన్నమాట. ఆయన మన నుండి ఏమి కూడా ఆశించాలి. ఆయన మనం ఏమి ఇవ్వగలం ఒకవేళ ఆశిస్తే? ఇంకన్నాడు, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా? హల్లెలూయా. అనేక మంది దూడలు తీసుకొచ్చి వధించిన, బలులు అర్పించిన ఆయనకి ఇష్టమా? అది చాలుద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే చూడండి, ఈ ప్రేమను గురించి భక్తుడైనటువంటి యోహాను రాస్తూ ఎక్కువగా రాసింది ఎవరో తెలుసా? ప్రేమను గురించి యోహానేనా? ఎందుకో తెలుసా? యోహాను ఎప్పుడు తరచు యేసును ఆనుకునే శిష్యుడు. హల్లెలూయా. యేసు ప్రేమించిన శిష్యుడు. నిజమైన పిల్లారా? అంటే ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క రొమ్మున ఆనుకొని, యేసు రొమ్మున ఆనుకొని హృదయంలో ఉన్నటువంటి ప్రేమ చప్పుళ్ళు వినేవాడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో ఆయన ప్రేమ గురించి రాశాడు. అంటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత యోహాను పత్రికల్లో కూడా ఆయన ప్రేమ గురించి రాశాడు. అందుకే చూడండి ఒకసారి, ఈ ప్రేమ హృదయంలో కుమ్మరించబడటం అంటే ఏందో ఈ ప్రాసెస్ని, ఈ విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4
ఈ ప్రేమ గురించి ఆయన చాలా విషయాల్లో, చాలా అధ్యాయాల్లో ఆయన రాయటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 19వ వచనమును చదువుదాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక దేవునికి స్తోత్రం. చూద్దాం. మొట్టమొదటి ఏంటంటే మనము ఆయన ప్రేమించడం కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. అందుకే మనం ఒక పాట కూడా పాడుకుంటాం. ప్రవక్త దాన్ని చాలా చక్కగా కంపోజ్ చేశాడు. హల్లెలూయా. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడు. ఏంటి ఆ పాట? నేను ప్రేమించుచున్నాను నా ప్రభువుని, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన మనలను ప్రేమించి, వింటున్నారా? ఆయన మనలను ప్రేమించి ఆ ప్రేమను వ్యక్తపరిచాడు, తెలియపరిచాడు. తెలియపరిచాడా? అంటే హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏమవ్వాలి? క్రియ ద్వారా వ్యక్తపరచబడాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా పిల్లారా, ఆయన మనలను ప్రేమించాడు అనడానికి ఏమేమి క్రియలు చేశాడో తెలుసా? మొట్టమొదట ఆయన చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, మొట్టమొదట ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, మనల్ని ప్రేమించడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే, మన యొక్క నిమిత్తం లేకుండా ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మన పేరు ఎన్నడూ కొట్టివేయబడినటువంటి ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయుట. చెప్పండి. కొట్టివేయబడని ఎంతో రాశాడు అన్డిలీటెడ్ ఇంక్. అంటే కొట్టివేయబడని ఇంక్ అంటే ఏంటి? దాని అర్థం ఎవరు తుడిపేస్తారా? కాదు. దేవుని స్తోత్రం. కొట్టివేయబడని ఇంక్ అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను దేవుని వద్ద నుండి ఏ సాతాను గాని, సాతాను యొక్క శక్తులు గాని, అంటున్నారా, కరువైనా, ఖడ్గమైన, వ్యాధి అయినా, ఇబ్బంది అయినా, ఎత్తైనా, లోతైనా, ఉన్నవైనా, రాబోనవైనా ఏది కూడా నిన్ను ఆయన ప్రేమ నుండి ఎడబాపనేరదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అక్కడ చూద్దాం. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఏమేమి కార్యాలు చేశాడో అవన్నీ చూసుకుంటాం. ఈ ఆటలో రావాలి. ఒక ఆటలో వస్తేనే మీకు అర్థమైంది. చెప్పాడు కదా, మనం ఆయన ప్రేమించలేదు, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు కదా. మరి ఇప్పుడు ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఏమేమి కార్యాలు చేశాడు అయ్యే ఇప్పుడు మనం చూసుకుంటూ వస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి ఏం చేశాడు? మన యొక్క పేరు ఎక్కడ రాశాడు? అందుకే అంటాడు మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మనకు తెలుసు ఆ వాక్యం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4 నుండి 6 వచ్చిన. ఎట్లనగా చదవండి త్వర చేయండి, ఎందుకంటే ఉపోద్ఘాతానికి చాలా టైం తీసుకునేటట్టుంది. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన హల్లెలూయా
దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనేను. ఎవరిలో? క్రీస్తులో ఏర్పరచుకున్నాను. ఓకేనా? మరి మన యొక్క పేరు రాసేటప్పుడు, మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, మన పేరు రాసేటప్పుడు కనీసం అక్కడ ఒక్క దేవదూత కూడా తయారు చేయాలి. కనీసం లూసిఫర్ అని పిలువబడే అపవాది కూడా తయారు చేయాలి. అందుకే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాడికి అసలు లేదు. ఎందుకో తెలుసా? ఎవ్వరు లేని సమయంలో రాశాడు. అర్థమైంది పిల్లరా? ఎప్పుడు రాశాడు? ఎవ్వరు లేని సమయంలో రాశాడు. కాబట్టి దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఆయన పక్కన దా పేరు. పాయింట్ అర్థమైంది? దేవుని స్తోత్రం. అర్థం చేసుకున్నారా? ఏంటి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్? ఎవ్వరు లేని సమయంలో రాశాడు. కాబట్టి ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఆయనకు తప్ప ఎవరికి. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు కృపను అనుగ్రహిస్తే, దేవుడు బయలుపాటును అనుగ్రహిస్తే, ప్రత్యక్షతను అనుగ్రహిస్తే, దాంట్లో రాయబడినటువంటి ఆ యొక్క వ్యక్తికి ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. పేరు కలిగినటువంటి వ్యక్తికి దేవుడు బయలుపరచాలి. దేవుడు బయలుపరిస్తే అప్పుడు వాడి పేరు అక్కడ ఉందని గుర్తిస్తాడు. గుర్తిస్తాడా? చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఏదో పాస్టర్ చెప్తున్నాడని కాదు, నీ పేరు అక్కడ ఉంది, నీ పేరు అక్కడ ఉంది అని ఆమె చెప్పడం కాదు. హల్లెలూయా. దేవుడు నీకు ఆ కృపను అనుగ్రహిస్తే నీ పేరు అక్కడ ఉన్నదని నీవు గుర్తించగలుగుతావు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేకు కృప అనుగ్రహించాడు. మోషే ఏం చూశాడు? గ్రంథంలో చూసుకున్నాడా? దేవుడు పౌలుకి కృప అనుగ్రహించాడు. ఆ యొక్క పేరును ఆయన కూడా చూశాడు. ఇంకా కొంతమంది పేర్లు అక్కడ రాయబట్టం ఆ పౌలు చూశాడు. హల్లెలూయా. అర్థం చేసుకున్నారా? ఆ తర్వాత ఆ గ్రంథంలో పేరు రాయబట్టం, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను చూశాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరికైతే దేవుడు అద్భుతముగా కృపను అనుగ్రహిస్తాడో, ఆ ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడో, ఆ వ్యక్తి మాత్రమే తన పేరును తాను చూసుకోగలుగుతాడు. ఆ విషయం ఎప్పుడైతే అతనికి బయలుపరచబడుతుందో అప్పుడు ఇక దేవుని కొరకు అతడు నమ్మకముగా బ్రతకగలుగుతాడు. హల్లెలూయా. అర్థం చేసుకున్నారా? కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించడంలో మొట్టమొదటి రుజువు ఏంటి? మన పేరుని జీవ గ్రంథంలో రాయండి. ప్రేమ గురించి వరుసగా వస్తాను. మన పేరుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయటమే ఫస్ట్ రుజువు, ఫస్ట్ కార్యం. అది అన్నిటికంటే సుపీరియర్, ఉన్నతమైనది. హల్లెలూయా. ఆ తర్వాత మరొక కార్యం ఏంటంటే, ఎవరికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఆయన మనల్ని ప్రేమించడానికి మరొక రుజువు ఏంటంటే, ఆయన లాంటి రూపంలోనే మనం తయారు చేయటం. ఆయనకున్న వాక్య శరీరం అనుకోవాలి కాదా? స్తోత్రం. ఆయనకున్న నిత్య జీవం మనకి ఇవ్వబడి, ఆయనకున్న అధికారము మనకి ఇవ్వబడి. దేవుని స్తోత్రం. ఆయనకున్న సమస్తము మనకి ఇవ్వబడి. గ్లోరీ. హల్లెలూయా. వింటున్నారా? చేయ తలవి చెప్తారా? దేవుని స్తోత్రం. సమస్తము కూడా మనకు ఆయనకున్నటువంటిది అంతా కూడా మనకి ఇవ్వబడుతా అది ప్రేమలో రెండవ రుజువు. సింపుల్ రాశాడు. ఏమని? ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. కానీ మన ప్రవక్త
అసలు ఎలా మొదటిగా ఆయన మనం ప్రేమించాడో ఆ రుజువులన్నీ మన ముందు పెట్టాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లాంటి శరీరమును మనకిచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడా? ఆయన లాంటి శరీరమును మనకిచ్చి, ఆయన యొక్క అధికారమును మనకిచ్చి, ఆయన యొక్క నిత్య జీవాన్ని మనకిచ్చి, సమస్తమును కూడా ఆయనకు ఉన్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కటి మనకు అనుగ్రహించాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనలో ఆయన ఏం చేశాడంటే అక్షయమైన బీజమును పెట్టాడు. ఏ బీజం? అక్షయమైన బీజం అంటే ఏందో విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు సార్, కొత్త మాట్లాడుకుంటున్నారా? అక్షయమైన బీజం అని బైబిల్లో రాయబడింది. అక్షయమైన బీజం అంటే ఏంది? ఎన్నటికీ నీవు నశించిపోకుండావా? హల్లెలూయా. పాతాళములోకి నువ్వు వెళ్ళి ఎన్నటికీ కూడా నువ్వు నశించిపోకుండా నీలో ఆయన అక్షయమైన బీజమును పెట్టాడు. ఎవరికి స్తోత్ర. అందుకే అంటాడు పేతురు, ఏమంటాడంటే మనము క్షయమైన బీజము నుండి కాక శాశ్వతమగు దేవుని అక్షయ బీజం మూలముగా పుట్టింపబడి ఉన్నాము. గ్లోరీ, హల్లెలూయా. విన్నారా? వస్తున్నాం పాయింట్ వైజ్. రెండో రోజు ఏంది? ఆయన మనం ప్రేమించడానికి అక్షయ బీజమును మనలో పెట్టి ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క వాక్య శరీరాన్ని మనకిచ్చాడు, అధికారం మనకిచ్చాడు. ఎవరికి స్తోత్ర. ఆ తర్వాత మూడవ రుజువు ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించడానికి ఈ సృష్టినంతా కూడా మన పేరే రాసింది. చూడండి, ఎవరన్నా మన తల్లిదండ్రులు మనకి ఆస్తి పంచేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఒకవేళ పొరపాటున ఆస్తి కొద్దిగా తప్పు రాశాడు అనుకో, ఎట్లుంటది? ఇక మనకు అప్పు అసలు మనం పట్టరాని కోపం మనకు వచ్చేస్తుంది. ఆస్తిలో పాలు ముప్పులు ఇగిపోయినా, ఆస్తి తక్కువ రాసినా చాలా మనం ఇక ముఖం మార్చుకొని పడకం పడకం. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు అర్థం కావడానికి చెప్తున్నా. దేవుడి స్తోత్రం. ఆయన నీతి న్యాయములు కృపా కనికరములు కలిగిన గొప్ప దేవుడు కాబట్టి హల్లెలూయా. ఈ సృష్టినంతా కూడా ఆయన చాలా చక్కగా అద్భుతంగా ఆయన కలుగజేసి, దేవుని స్తోత్రం, ఈ సృష్టినంతా కూడా తన యొక్క పలుకుబడిన మాట చేత కలుగజేసి దీనంతటిని కూడా ఎవరి పేరు రాశాడంటే తన యొక్క కుమారులు కుమార్తెల పేరు రాశాడు. మరి ఇప్పుడు చెప్పండి, ప్రేమించినట్టే వస్తున్నా మెల్లిగా. ఆయన ప్రేమ మన పట్ల ఎలా కనబరచబడిందో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాం. ఆయన ప్రేమ మన మీద కుమ్మరించబడుతుందా? చెప్పండి. మన పట్ల చూపించాడా? ఆ కుమ్మరించబడే తర్వాత నేను చూపిస్తాను మీకు. హల్లెలూయా. తర్వాత విషయం, మొదట ఆయన మనల్ని ప్రేమించడానికి రుజువు ఎన్నోది? మూడో పాయింట్. ఈ సృష్టినంతా ఎవరి పేరు రాశాడు? ఈ సృష్టినంతా మన పేరు రాసినట్టు మనకెట్లా తెలుసు? ఏదో మీరు అన్నారు కాబట్టి మేము కూడా ఆమె చెబుతున్నాం. స్తోత్రం. ఏదో మీరు అంటున్నారు కాబట్టి మేము కూడా ఆమె చెబుతున్నాం సార్. ఈ సృష్టినంతా మన పేరు ఆయన ఎలా రాశాడంటే అది ఆ విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, ఏమండి, గొర్రె పిల్ల జీవ గ్రంథము విప్పబడ్డది, 7 ముద్రల పుస్తకము విప్పబడ్డది. హల్లెలూయా. విప్పబడినప్పుడు ఆ పుస్తకంలో ఈ విషయం రాయబడింది. అర్థమైందా? ఈ సృష్టిని మన పేరు దేవుడు రాశాడు అనడానికి మనకు ఎట్లా తెలుసు? 7 ముద్రల పుస్తకం రాసిన సంగతి ఎక్కడ ఉంది? అది పుస్తకం విప్పబడకపోతే మనకు అర్థం కాదు, మనకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమించడానికి
ఇది ఒక అద్భుతమైనటువంటి రుజువు. ఆ తర్వాత ఆయన మనల్ని ప్రేమించాడనటానికి మరొక రుజువు ఏంటంటే, దేవునికి స్తోత్రం, మరొక రుజువు ఏంటంటే చూడండి, ఏదైనా తోటలో ఆదామవులు పాపం చేశారు. ఏదైనా తోటలో ఆదామవులు తినవద్దన్నటువంటి ఆ యొక్క వృక్ష ఫలాన్ని తిని వాళ్ళు దేవుని దృష్టికి పాపం చేశారా? ఆగిన అతిక్రమమే పాపం. పాపము చేసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే వాళ్ళు పాపము చేసి మరి అక్కడ నిలబడి ఉన్నారు, ఆ సాయంకాలానికి దేవుడు ఏం చేశాడంటే శరీరధారిగా దిగొచ్చాడు. హల్లెలూయా. దిగొచ్చి ఏం చేశాడంటే అక్కడ మరి వాళ్ళిద్దరిని పిలవటం జరిగింది. పిలిచినప్పుడు వాళ్ళు అంజూర పాకులు అక్కడ కట్టుకొని చెట్ల చాటును ఉన్నారని మనం చూసాం. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ వాళ్ళిద్దరు నిలబడి ఉంటమే కాకుండా అక్కడ ఎవరు నిలబడి ఉన్నారంటే మరి సర్పం కూడా అక్కడ నిలబడి ఉన్నారు. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆదామా నీవు తినవద్దన్నటువంటి వృక్షఫలాన్ని నువ్వు తిన్నావు కనుక హల్లెలూయా నీ నిమిత్తము నేను నేలను సేపిస్తున్నాను. అర్థమైందా? ఆ తర్వాత స్త్రీతో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తున్నాను. నీవు వేదనతోనే పిల్లలను కందువు అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినాలి. అన్నాడా? సర్పం దగ్గరకు వచ్చేటప్పటికి నీవు పొట్టతో పాకుతూ మన్ను తింటావని డైరెక్ట్ గా దాన్ని చేపించేసి స్తోత్రం. ఆయన కుమారుడు విషయం వచ్చేటప్పటికి కుమారుడిని డైరెక్ట్ గా చెప్పించలేక పట్టుకోవాలి. నీ నిమిత్తము అంటే ఇప్పుడు ఎందుకు నేలను చేపిస్తున్నాడంటే డైరెక్ట్ గా ఆయన పోలిక ఆయన స్వరూపంలో తయారు చేయబడినటువంటి ఆ యొక్క కుమారుడిని శపించలేకపోయాడు. అంత అద్భుతం. ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు అనడానికి రుజువులు పెడతాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి అనేక అద్భుతమైన కార్యాలు మన హృదయాలు కుమ్మరిస్తున్నాయి. డైరెక్ట్ గా శపించలేక ఏమన్నాడు? నేలను శపిస్తాం. ఈ కారణం చేతనే మన పిల్లలు ఎప్పుడు కూడా మనం శపించకూడదు. నువ్వు అదే అవుతావురా, ఇది అవుతావురా, నువ్వు అట్లా అవుతావురా, నువ్వు పురుగులు పట్టిపోతావు అని ఎప్పుడు మనం అనం. ఎందుకని అనం? వాడు మన రక్తాన్ని పంచుకొని పుట్టినాడు కాబట్టి. హల్లెలూయా. ఒకవేళ తప్పు చేస్తే ఏదైనా బెత్తం తీసుకోనో లేకపోతే ఏదైనా తీసుకొని వాడిని శిక్షిస్తామేమో కానీ హల్లెలూయా మరలా వాడిని మనం దగ్గరికి ఎలాగైతే తీసుకుంటామో అంతకన్నా ఎన్నో రెట్లు ప్రేమ కలిగిన మన ప్రియ పరలోకపు తండ్రి హల్లెలూయా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నీ నిమిత్తము నేలను సేవిస్తున్నాడు. ఇప్పుడు ఆ శాపం అంతా ఎవరి మీద పోయింది? దేవుని స్తోత్రం. ఆయన ప్రేమ కదా, అద్భుతమైన ప్రేమ కదా. మరి ఏదో తోట నుంచి బయటకు వెళ్ళగొట్టాడు కదా సార్. హల్లెలూయా. గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తున్నాడు. కేవలం శిక్ష. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటిది? అంటే శిక్ష అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? మరలా కొన్ని సంవత్సరాలకి అది తీసివేయబడుతుంది, విడుదల వస్తుంది. మరలా కొన్ని సంవత్సరాలకి ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే
దేవుడు పంపించినటువంటి ఆ యొక్క శిక్షలో కూడా ఆశీర్వాదం దాగి ఆశీర్వాదం ఎలా సార్? దేవుడు పంపినటువంటి ఆ యొక్క శిక్షలో కూడా, దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క శిక్షలో కూడా కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు దాగి ఉన్నాయి. అదేంటో తెలుసా? మనము ఈ పాపపు శరీరంలోనికి రావడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క మాధుర్యమును, ఆయన ప్రేమను, ఆయన యొక్క కృపను, హల్లెలూయా, ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని, సమస్త కార్యాలను మనము తెలుసుకోగలుగుటకు అందుకే అనుమతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకున్నారా? సర్ప విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఏమన్నాడు? దానికి విడుదల లేదు. కానీ వీళ్ళిద్దరికి అంటే ఇప్పుడు జైల్లో వేయబడినటువంటి వ్యక్తి 7 సంవత్సరాలు జైలు శిక్ష అన్నాం అనుకో, 7 సంవత్సరాల తర్వాత స్తోత్రం. అంటే ఇప్పుడు ఆది కాలంలో చెప్తున్నాడు. ఇంకో మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడంటే ఆయన ప్రేమించడానికి మరొక అద్భుతమైన కార్యం ఏంటంటే, హల్లెలూయా, మనల్ని ప్రేమించడానికి మరొక అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయన అక్కడ అంటున్నాడు. వాళ్ళిద్దరూ ఏదేదో తోటలో నుంచి బయటికి వెళ్తా ఉన్నప్పుడు, చివరి అడుగు బయటికి వేస్తున్నప్పుడు తండ్రి యొక్క ఆ యొక్క కృపలో నుండి వాళ్ళు వెళ్ళిపోతున్నామని ఎంతో వేదనతో, ఎంతో బాధతో, హల్లెలూయా, వాళ్ళు ఎంతో వేదనతో ఆ యొక్క చివరి అడుగు ఏదైనా తోట నుంచి బయటికి వేస్తున్నప్పుడు వెంటనే అక్కడ అంటున్నాడు ఆయన, ఆదామా స్త్రీ సంతానముగా మరలా నేను వచ్చి, హల్లెలూయా, మరలా నేను వచ్చి సర్పం యొక్క తలను చితకబొడుస్తా. అంటే ఏ సర్పం అయితే నిన్ను ఏ సాతానుడు అయితే నిన్ను మోసం చేశాడో వాడి యొక్క తలను నేను ఏం చేస్తాను? చితకబొడిచి మరలా నేను నిన్నేం చేస్తానంటే నా సన్నిధిలోనికి తీసుకొని వచ్చి మళ్ళీ నీకు నిత్య జీవం ఇస్తా. స్తోత్రం. ప్రామిస్ చేశాడా? వాగ్దానం చేశాడా? మరి ఇప్పుడు ఈ వాగ్దానం ఎందువల్ల చేశాడంటే ఆయనే మొదటిగా మనం ప్రేమించాడు. ఓకేనండి. ఆయన ప్రేమించాడు కాబట్టి హల్లెలూయా, తాత్కాలికమైనటువంటి ఆ యొక్క అంచుర పాపను తీసివేసి ఏం చేశాడు? ఒక గొర్రెను వధించి ఆ గొర్రె యొక్క చర్మము తీసి వాళ్ళకు శాశ్వతముగా వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని కప్పివేశాడు. ఏ తండ్రి కూడా తన పిల్లలు తన ఎదుట దిగంబరత్వంలో ఉండటం ఇష్టపడడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను మళ్ళీ ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము రేపు దేవుని ఎదుట నిత్య రాజ్యములో దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. ఎలా కనపడతాం? వస్త్రము ధరించుకున్నాం. రాశాడా? కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5 రాశాడా? చూడండి సార్. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన కృప కలిగిన తండ్రి. రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. చాలు. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమించాడనడానికి మనల్ని ఎప్పుడు కూడా ఆయన దిగంబరులకు విడిచాడు. ఇంకో విషయం చెప్తున్నా, ఆయన మనల్ని ప్రేమించాడనడానికి హల్లెలూయా ఇంకొక అద్భుతమైన కార్యం ఏంటంటే
ఇదిగో ఏదైనా తోటలో ఆదాములు పడిపోయినప్పుడు వింటున్నారా, వాళ్ళను తిరిగి రక్షించడానికి ఆయన ఏదో ఒక దేవదూతను ఆయన పంపలేదు. ఏమండి, దేవదూతను పంపగలడు, పంపి ఆ దేవదూత ద్వారా వాళ్ళని విమోచించగలడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఆయన దేవదూతలో ఎవరిని కూడా పంపలేదు, కానీ ఆయనే తనను తాను తగ్గించుకొని దిగి వచ్చాడు. స్తోత్ర. ఆ పండు తినవద్దని ఆజ్ఞాపించింది నేను, మరణశాస్త్రం రాసింది నేను. హల్లెలూయా, పండు తింటే చనిపోతామని మరణశాస్త్రము రాసింది నేను. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క శిక్షను వింటున్నారా, ఆ యొక్క శిక్షను రాసింది నేనే కాబట్టి, ఆ మరణశాస్త్రం రాసింది నేనే కాబట్టి నేను ఆ యొక్క మరణశాస్త్రములో నేను కూడా పాలివాడు అవుతా. హల్లెలూయా, నేను కూడా ఆ యొక్క శిక్షను అనుభవిస్తా. వాళ్ళ తరఫున ఆ శిక్షను నేను అనుభవిస్తానని ఆయన ఏం చేశాడంటే తనను తాను తగ్గించుకోండి. గ్లోరీ, హల్లెలూయా. విన్నారా పిల్లారా? వచ్చేసాడా? ఆ తర్వాత ఆయన మనల్ని ప్రేమించాడనడానికి మరొక అద్భుతమైన కార్యం ఏంటంటే, ఇట్లా చెప్పుకుంటే చాలా ఉంది, అయినా చెప్పదప్పుడు ఈ ప్రేమ, ఈ కార్యాలన్నీ వినటం వల్ల ఏం జరుగుతుంది? నీకు నీ హృదయంలో దేవుని గురించినటువంటి ఆ ప్రేమను గురించిన బయలుపాటు వచ్చేస్తాం. యేసు దీవించును, యేసు స్వస్థపరచును, ఇదివరకు సంఘశాఖలో అయిందాయి మనం. దానివల్ల ఏం పరిపూర్ణమైన విశ్వాసం రాదు, వస్తుందా? అందుకే మర్మములు వినుట వలన పరిపూర్ణమైన విశ్వాసం కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆయన మనం ప్రేమించడానికి మరొక అద్భుతమైనటువంటి నిదర్శనం ఏంటంటే, ఆదాముతో చేసినటువంటి నిబంధన ఎప్పుడైతే మీరిపోవటం జరిగిందో, అంటున్నారా, మనం మీరిపోయాం. ఆదాముతో చేయబడినటువంటి నిబంధన ఎప్పుడైతే మనం మీరిపోవటం జరిగిందో, దేవుని స్తోత్రం, మరలా ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎన్నడూ కూడా ఆయన నుండి దూరం చేసుకోలేక, హల్లెలూయా, మాటి మాటికి నిబంధన త్రోసివేస్తామని మన యొక్క బలహీనత ఆయన తెలిసి మరలా ఆయన షరతులు లేని నిబంధన అబ్రహాముతో చేశాడు. ఈ షరతులు లేని నిబంధన కింద ఏం చేస్తున్నాడో తెలుసా ఆయన? మనం తగ్గిపోయినా, మనం దరిద్రులమైనా, ఆమె అంటారా, మనలో బలహీనతలున్నా ఆయన చేసినటువంటి నిబంధనను బట్టి, కృపా నిబంధనను బట్టి కృప చేత బలపరిచి మళ్ళీ మనల్ని ఆ నిబంధనలకు లాపరుస్తాం. మాటి మాటికి మనం తగ్గిపోతామని మన బలహీనత దేవునికి బాగా తెలుసుకోదు, అవునా? అందుకని ఆయన ఏ నిబంధన చేశాడు? షరతులు లేని కృపా నిబంధన చేశాడు. ఓకేనండి, అర్థమైందా? దేవుడా మనకి స్తోత్రం కలుగుతుందాక. ఈ కృపా నిబంధన క్రింద ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 360 రోజులు పనిచేస్తానే ఉన్నాడు. ఎందుకు పనిచేస్తాడంటే ఏ సమయంలోనైనా మనం తప్పిపోతామేమోనని ఆయన ఏం చేస్తున్నాడంటే మన పట్ల సంపూర్ణమైన బాధ్యత వహించి దివారాత్రులు మనల్ని కాపాడతాడు. అందుకని ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలు అనగా దేవుని ఎదుట రాజకుమారుడు. ఆయన ఎన్నికలో ఉన్నటువంటి ఆయన పిల్లలను కాపాడే విషయంలో అంటున్నారా, ఆయన గురుకడు. మరి కృపా నిబంధన అంటున్నారా, ఆయనలో ఆయన ప్రేమలో కనపడుతుందా? ఆయన ప్రేమ యొక్క రుజువుల్లో కనపడుతుందా లేదా? దేవునికి మహిమ కలుగునుగా. అర్థం చేసుకున్నారు? ఆ తర్వాత నెక్స్ట్
ఇచ్చాడు అనడానికి. హల్లెలూయా. మరొక రుజువు ఏంటంటే దేవునికి స్తోత్రం, అది అబ్రహాము జీవితంలో మనకు క్లియర్గా కనబడుతుంది. అదేంటంటే శారములో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి శరీరధారిగా దిగొచ్చాడా? మరి ఇప్పుడు మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి మనలను ముడత, మచ్చ, డాగు, కళంకం లేని వాక్య బోధులుగా తీర్చిదిద్దటానికి, పాపములో నుండి విడిపించడానికి, ఆ పాపం అనే మురుగులో మనం పడిపోయినప్పుడు, ఆ బురదలో మనం పడిపోయినప్పుడు స్తోత్రం కలుగుతారు. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మన కొరకు ఆయనే పాపపు ఆకారంలోనికి దిగొచ్చేసి పాపపు శరీరంలోనికి దిగొచ్చి మన లాంటి శరీరంలో దిగొచ్చాడా లేదా? చెప్పండి. దిగొచ్చేటప్పుడు ఈ శరీరంలోనికి ఆయన వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఏమేమి బాధలు పడతాడో, ఇక్కడికి వచ్చి ఆయనను ఏ విధముగా హింసిస్తారో, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధముగా కాళ్ళతో తంతారో, హల్లెలూయా, ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధముగా ఉమ్మివేతలకు గురి చేస్తారో అంటున్నారా? ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఏమండి ఆయన ఎన్ని హింసలు కోరుకుంటాడో అన్ని ముందే తెలుసు. ఆయన తెలిసినా కానీ నేను ప్రేమించి దేవునికి మహిమ కలుగును గాక. చేతులు తల్లి చెప్పండి. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, నన్ను ప్రేమించడం వలన నీకున్న కష్టములన్నీ ముందే తెలిసినా నీవు మమ్మల్ని ప్రేమించావు ప్రభువా, నీ ప్రేమను నిజమేనా? అక్కడికి పోతే మనకు శ్రమ ఎదురైంది అనుకుంటే, ఒకళ్ళ కోసం వెళ్తే మనకు శ్రమ ఎదురైంది అనుకుంటే మనం అసలు అడుగుకోలేదు, పెడతాం. ఎందుకని? అమ్మో, ముందు మన యొక్క సేఫ్టీ చూసుకుంటాం. ఫస్ట్ ఏం చూసుకుంటాం? ముందు మన సేఫ్టీ. మన సేఫ్టీ అంటే మన రక్షణ చూసుకుంటాము. మనకెందుకు లేవు వాడు ఎట్టపోతే మనకెందుకు లేని మనం సేఫ్టీగా ఉంటాం. మరి ఆయన మన కొరకు ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు ఎదురే శ్రమలన్నీ కూడా ముందే తెలిసినా ఆయన వాళ్ళని ప్రేమించారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. ఒక్కొక్క కాలంలో ఆయన ప్రవక్తలు పంపుతూ వచ్చాడు. దేవునికి స్తోత్ర. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి కృపావర్తమానం ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి రక్త బొట్టు వరకు మన కొరకు ఆయన తయారుపోసి. నిజమేనా? నిజమేనా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, హల్లెలూయా, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన వెళుతూ మనకు చివరి దాకా ఆదరణ కలగాలని ఆదరణ కర్మను ఉంచెళ్ళాడు. ఏ కోణంలో మనల్ని ప్రేమించకుండా ఆయన వదిలేసాడు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఆయన ప్రేమించామని కాదు, ఆయనే మొదటిగా. మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు, ఏమన్నాడంటే మీరు ఈ బాధల ప్రపంచంలో ఉండటం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఇక్కడ అన్ని కరోనా జబ్బులు, ఆ జబ్బులు, ఈ జబ్బులు, మీరు ఇక్కడ వేదన పడటం నాకు ఇష్టం లేదు. అందువలన నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. నేనున్న స్థలంలో మీరు ముందు రాదున్నా, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ఒక ఎన్నడూ తప్పిపోని అద్భుతమైన వాగ్దానం మన కొరకు చేశాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లారా? ఒక అద్భుతమైన పట్టణాన్ని మన కొరకు సిద్ధపరిచాడా? నిలవరమైన పట్టణం మన కొరకు సిద్ధపరిచాడా? దేవునికి స్తోత్రం. సిద్ధపరిచాడా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరలా మనము ఆయనను పోలి ఉండున్నట్లుగా ఆయన లాంటి శరీరము మనకు ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు.
హల్లెలూయా. వింటున్నారా? ఆ తర్వాత మనం రేపు తీర్పులో ఆయన పక్కన కూర్చొని ఈ సృష్టికి మొత్తానికి తీర్పు తీర్చే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకటి కాదండి, ఆయన మనల్ని ప్రేమించాడు అనడానికి ఎన్నో రుజువులు మన ముందు వచ్చాయి. ఇప్పుడు వస్తున్నా, ఇప్పుడు రివర్స్ రావడం, మనం ఆయన్ని ప్రేమించాలి కదా. దేవుని స్తోత్రం. మనం ఆయన్ని ప్రేమించుటకు ఏం చేస్తాం? ఏమి చెయ్యాలి? ఈ కార్యాలన్నీ ఆయన చేశాడు. అవి చెబుతున్నప్పుడు మన హృదయం చాలా అద్భుతంగా, సంతోషముగా, తృప్తిగా మన హృదయం ఉప్పొంగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనను మనం ప్రేమించడం అంటే ఏంటి? ఎలా మనం ఆయన ప్రేమించగలుగుతాం? చూడండి, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము నుండి మొదటి వచనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ మొట్టమొదటి వస్తున్నా, ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించడం అన్న సంగతి ఇప్పుడు మనకి క్లియర్ కట్ అయింది. ముందుగానే ఆయన మనల్ని ఎంతో అద్భుతంగా ప్రేమించినట్లుగా కొన్ని రుజువులు మన ముందు పెట్టాడు, కొన్ని కార్యాలు మన కొరకు ఆయన చేశాడు. నమ్ముతున్నారా మీరు? స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మన కొరకు ఆయన చేశాడు. ఓకే, ఇప్పుడు మనము ఆయనను ప్రేమించడం ఎలా? ఆయనను ప్రేమించడం ఎలాగో ఇక్కడ యేసురమును అనుకున్నటువంటి శిష్యుడైన యోహాను ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక రాస్తే ఏమన్నాడంటే, ఇదిగో మనం ఆయన ఆజ్ఞలను ప్రేమించుటయే ఆయనను ప్రేమించుట. ఆదివారం ప్రార్థనకు ఎగ్గొడితే ఆయన ప్రేమించుట, శనివారం విజ్ఞాపన ప్రార్థనకు ఎగ్గొడితే ఆయన ప్రేమించుట. చెప్పండి. హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం వస్త్రధారణ చేసుకుంటే ఆయన మనం ప్రేమించుట. అంటే ఇప్పుడు జనం ఎట్ట తయారయ్యారంటే, మా కార్యాలు మేమే చేస్తాం, మా ఆలోచనల ప్రకారం మేమే నడుస్తాం, మా వస్త్రధారణ మేమే చేసుకుంటాం. అంటున్నారా? మా ఇష్టం వచ్చినట్టు మేమే జీవిస్తాం. కానీ నీ పేరు మాత్రం మాకు పెట్టు. ఏం పేరు అది? క్రైస్తవుడు. ఆయన పేరు బట్టే క్రైస్తవుడు అని వచ్చింది. క్రీస్తు అనే పేరు బట్టే క్రైస్తవుడు అని వచ్చింది కాదా? క్రీస్తుని ఎవరైతే కలిగి ఉన్నారో వాడిని క్రైస్తవుడు అని పిలవాలి కదా. నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిన్నను తీసి మరీ ప్రార్థన కలపడం తిరుగుతున్నాడు. నిన్న ఎందుకోవాలి? అందుకని మావన్నీ మేము చేసుకుంటూ మా ఆలోచనలు మేము చేసుకుంటాం. అంటున్నారా? అర్థమవుతుందా? మా చెడు తలంపులు మేము వదిలిపెట్టాం, మా టీవీలు వదిలిపెట్టాం, మా వస్త్రధారణ మేమే చేసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు. హల్లెలూయా. అర్థమైందా పిల్లరా? ఇష్టానుసారముగా మేము జీవిస్తూ ఈ పేరు మాత్రం ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ప్రేమించినట్టే. దేవుని స్తోత్రం. జాగ్రత్త వింటున్నారా పిల్లరా? మొట్టమొదటి చూడండి, మన ప్రవక్త అసలు విశ్వాసం అనేది ఎలా వస్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించడం ద్వారా విశ్వాసం వస్తుందట.
విశ్వాసము ప్రేమ ఈ రెండు కమల లాంటివి. ఏంటివి? ట్విన్స్ అన్నమాట రెండు. ఏమిటి? విశ్వాసము మరియు ప్రేమ. వీటిలో మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ. ఆయన ఆజ్ఞను ప్రేమిస్తే మనలో విశ్వాసం అనేది మెల్లిగా స్టార్ట్ అయ్యింది. ఉదాహరణకి అబ్రహాం దగ్గర భక్తుల జీవితంలోకి వెళ్దామా? ఫస్ట్ స్టార్టింగ్ అబ్రహాం విశ్వాసం ఉందా? ఏం చేశాడు తెలుసా? అబ్రహాము దేవుని యొక్క మాటను ప్రేమించి బయలుదేరాడు. చెప్పండి, చేతులు తెలడు చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ఏం చేశాడు? అబ్రహామా, నీవు లేచి నీ బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులు అందరిని విడిచిపెట్టి, నీ కులదంతా కూడా విడిచిపెట్టి నీవు బయలుదేరాలి. నేను చూపించే దేశంలోకి బయలుదేరాలి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యమును అనుమానించకుండా, దేవుని యొక్క మాటను ఎంత మాత్రం కూడా త్రోసివేయకుండా, హల్లెలూయా, ఆయన బయలుదేరాడు. ఇప్పుడు ఆజ్ఞను ప్రేమించుట వలన ఆయనలో విశ్వాసం అనేది మెల్లిగా ప్రారంభమైంది. ఆయన పెద్ద పుట్టడంతోనే పెద్ద విశ్వాస వీరుడిగా పుట్ల మనలానే పుట్టాడు ఆయన కూడా. కానీ విశ్వాస వీరుడు ఎలా తయారయ్యాడు? వాటి అర్థమైందా? ఇప్పుడు వచ్చిన మంచి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఇప్పుడు వస్తున్నాయా? హల్లెలూయా. వింటున్నారా? మన ప్రవక్త నిజంగా ఎంత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఎంత విపులముగా ఈ కార్యాలు చెప్పాడంటే, హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదట ఆయన విశ్వాసులకు తండ్రిగా ప్రారంభంలోనే ఆయన లేడు. మనలాంటి వ్యక్తి కానీ వ్యవసాయకుడు కానీ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయనకి దేవుడు పెట్టినటువంటి ఒక లోటు ఏంటంటే పిల్లలు లేదు. అవునా? 75 సంవత్సరాలు ఆయనకు ఉన్నాయి, 65 సంవత్సరాలు శారముకు పిల్లలు లేదు. పిల్లలు ఇస్తాను బయలుదేరయ్యా. ఆ మాటకు లోబడి బయలుదేరాడా లేదా? అంటే ఇప్పుడు చెప్పిన మాట నడలేదా? దేవుని స్తోత్రం. అందుకే సమయ గ్రంథంలో ఏమంటుందంటే, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్ట. స్తోత్ర. బలులు అర్పించట కంటే, పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుట ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. అర్థం చేసుకున్నారా? వింటున్నారు నేను చెప్పేది? ఇప్పుడు ఆయనలో విశ్వాసం అనేది ఎలా స్టార్ట్ అయింది? విశ్వాసం అనే ఆ పదార్థం ఎలా లోపల క్రియేట్ అవుతుంది, ఎలా తయారవుతుందంటే, క్రియేషన్ అంటే జరగడం, తయారవడం. అవునా? ఎలా తయారవుతుందంటే, హల్లెలూయా, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను ఆయన ప్రేమించుట వలన, ఆయన ఆజ్ఞ ప్రకారముగా ఆయన బయలుదేరుట వలన, ఆయన మాటను వినుట వలన ఆజ్ఞ ఏం చేస్తుందంటే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఆయనలో ఒక చిన్న పరిమాణంలో విశ్వాసాన్ని తయారు చేసింది. చేసిందా? దేవుని స్తోత్రం. ఇక దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, అబ్రహాము నువ్వు ఫలానా చేయాలి, ఫలానా చేయాలి, ఫలానా చేయాలి, ఇదిగో ఈ ప్రాంతంలో ఉండాలి, దేవుని స్తోత్రం, ఇదిగో ఇది చేయాలి, ఇది చేయాలని ఈ విధముగా దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న విశ్వాసం ఏమవుతుంది? తయారైంది ఆల్రెడీ. ఇప్పుడు చెప్పండి, విశ్వాసము ప్రేమలలో మొట్టమొదట కావాల్సింది ఏంటి? ప్రేమ. కొండలను పెకిలింపగల విశ్వాసం ఉన్నను, ప్రేమ లేని వాడిని అయితే నేను వెళ్తున్నాను. ఇప్పుడు విశ్వాసము ప్రేమ ఈ రెండింటిలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు? ఆయన ఆజ్ఞలను ప్రేమించడం మొదలుపెట్టి నువ్వు విశ్వాసగా ఎందుకు తయారవో నేను చూస్తాను. ఇక్కడ వచ్చిన మెయిన్ చిక్ ఏంటంటే ఆజ్ఞను ప్రేమించేది లేదు. ఈరోజు విశ్వాసం నచ్చింది,
అందుకే అన్నాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారంగా చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ఎందుకు? ప్రభువా ప్రభు అని పిలుచు నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించేవాడే ప్రవేశిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు విశ్వాసము ప్రేమలో మొట్టమొదటి ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ అబ్రహాము యొక్క జీవితంలో కనబరచబడింది. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? లోబడ్డాడా? లోబడ్డాడా? నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిర్పించమన్నప్పుడు లోబడ్డాడా? ఆజ్ఞను ప్రేమించాడా? స్తోత్రం. ఆ మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి హల్లెలూయా. ఆ స్టోరీ అంతా నేను చెప్పను కానీ దేవునికి స్తోత్రం కలుగును గాని ఏ విషయంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞను ఆయన ఎంత మాత్రం కూడా అనుమానించకుండా బంధించి ఇస్సాకును కట్టెల మీద పెట్టి బంధించి కత్తిపైకి ఎత్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వెంటనే దేవుని యొక్క స్వరం ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు నీవు దేవునికి లోబడుతున్నావని దీనిని బట్టి నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు విశ్వాసులకు తండ్రిని పోషిస్తున్నాను. నిన్ను బట్టి సమస్త జనములను దీవిస్తుంది. పాదము పట్టనంత గొప్ప అద్భుతమైన దేశం నీకు ఇవ్వబోతుంది. అర్థమైన పిల్లలు దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆయన విశ్వాసులకు తండ్రి ఎలా తయారయ్యాడు? దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించాలి. ఇప్పుడు విశ్వాసం అనేది మనలో స్టార్ట్ అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన ఆజ్ఞను ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఈ పరిపూర్ణ మానవ స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ గుణ లక్షణాలన్నీ మనలోనికి రావాలంటే హల్లెలూయా వీటన్నిటికీ మూలం ఒకటే. వీటన్నిటికీ మూలం ఒకటే. అదేంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము ప్రేమించుట. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఆయన సన్నిధికి రాకుండా వెనక్కి దిగజారిపోవటమే ఆయన ఆజ్ఞను ధిక్కరించు. ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టుట ఎంత ఎంత పాపం తెలుసా? ప్రవక్త ఆదివారం నువ్వు చేపల వేటకు కానీ ఆదివారం నువ్వు నీ ఇష్టం వచ్చిన వ్యాపారం కానీ నువ్వు వెళ్ళటం అనేది అది చాలా భయంకరమైనటువంటి పాపం. అది ఆజ్ఞ అతిక్రమం. పాత నిబంధనలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పాడా? పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పాడు. ఆ రోజు నువ్వు ఏ పని కూడా నువ్వు చేయడానికి వీల్లేదు, తీరికగా ఉండాలి. హల్లెలూయా. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించని వాడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడ్డాడు. హల్లెలూయా. వింటున్నారా? మరి వాళ్ళకేమో విశ్రాంతి దినాన్ని దేవుడు ఇచ్చాడు, పవిత్రమైన దినంగా. మనకేమో పునరుద్ధాన దినం ఇవ్వబడ్డాడు. స్తోత్రం. మరి ఈ పునరుద్ధాన దినమున ఏంటి బ్రదర్ ప్రేరిక రాలేదంటే కుదరలేదు సార్. అంటే దేవుడిని ప్రేమించినంతగా నువ్వు లోకంలో ఉన్నటువంటి బంధువుల్లో, స్నేహితుల్లో, పార్టీల్లో ప్రేమిస్తున్నావు అనమాట. అంతేగా మరి దాని అర్థం? ఎందుకు విశ్వాసంలో భ్రష్టులు అయిపోతున్నారు చెప్పండి? మొదటి ఆజ్ఞ దేవుడిని ప్రేమించడం అనేది లేదు. హల్లెలూయా. ఆజ్ఞలో మొదటిది అదేనా? ధర్మశాస్త్రం మొదటి ఆజ్ఞ చెప్పండి. ఆయన ఆకాశమందును భూమి మీద భూమి కిందను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. ఏ రూపం నువ్వు చేసుకోకూడదు, అనేది సాయపడకూడదు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ప్రేమించడం అనేది, ఆయనను ఆరాధించడం అనేది మొట్టమొదటి ఇవ్వబడిన ఆజ్ఞ. మొట్టమొదటి ఇవ్వబడిన ఆజ్ఞనే త్రోసేస్తాడు కాబట్టి యేసుక్రీస్తునామమున బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా విశ్వాసం భ్రష్టులైపోతున్నారు. నిజమేనా? ఈరోజు చదువుతున్నావు దేవుని ఆజ్ఞను నువ్వు ప్రేమించకుండా ఆ రోజు నువ్వు ఏదో పనులు క్రియేట్ చేసుకుంటావు. నేను అడిగితేనేమో రకరకాల కారణాలు నువ్వు చెబుతున్నావు.
కానీ నిజంగా ఆయన ప్రేమను కనుక నువ్వు గ్రహించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఆయన సన్నిధికి ఎగ్గొట్టావు. ఆయన ఆజ్ఞలో దేన్ని కూడా నువ్వు త్రోసివు. స్తోత్ర. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆజ్ఞలన్నీ కూడా మనము ఒక్కొక్కటి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనము ఎప్పుడైతే నెరవేర్చుకుంటూ వస్తామో అప్పుడే పరిశుద్ధాత్మ అనే ఆ దైవికమైన ప్రేమ హృదయంలో కుమ్మరించబడుద్ది. ఎప్పుడు వచ్చేదంట దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు కుమ్మరించబడుద్ది? స్తోత్రం. ఆయన ఆజ్ఞను త్రోసేసి తిరిగే వాళ్ళకి ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ ప్రార్థన. ఆమె చెప్పండి అంటున్నారా? ఆయన ఆజ్ఞను త్రోసివేసి తిరిగేటువంటి వాళ్ళకి ఎంత మాత్రం కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడదు. ఇదిగో పాస్టర్ చెప్పాడు పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువా మాకు కూడా పరిశుద్ధాత్మ ఇవ్వు ప్రభు, పరిశుద్ధాత్మ ఇవ్వు ప్రభు అంటే దేవుడు అంటాడు వేషధారి ముందు నీవు నా ఆజ్ఞల ప్రకారం జీవించడం మొదలుపెట్టు, ఆ తర్వాత చూద్దాం పరిశుద్ధాత్మ గురించి అంటాడు. స్తోత్ర. ఈరోజు చాలా మంది వర్తమాన చర్చెస్లో వర్తమాన సంఘాల్లో చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక ఆదివారం చర్చికి రావడమే కాదు, కానీ ఇంకా వాళ్ళ జీవితాలలో దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను ఇంకా కొన్నిటిని త్రోసేస్తానే ఉన్నారు. త్రోసేస్తున్నారు. ఇళ్ళలో నుంచి టీవీ తీసేది వాళ్ళతో కొన్ని ఆటపాటలు వద్దన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత పురుషుని యొక్క వస్త్రాలు స్త్రీ ధరించుకోకూడదు, స్త్రీ యొక్క వస్త్రాలు పురుషుడు ధరించుకోకూడదు అని చెప్తున్నాడా? తగు మాత్రం వస్త్రముల చేత స్త్రీలు అలంకరించుకోకుండా పూర్తి వస్త్రాలు ధరించాలని పరిశుద్ధాత్ముడు బోధిస్తా ఉన్నాడా? చెప్తున్నాడా? మరి ఆజ్ఞలన్నీ పాటించకుండా పరిశుద్ధాత్మ హృదయంలో గమనించబడింది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎలా పోతావు? స్తోత్ర. చెప్పాను ఒక ఉత్తరం మీద పోస్ట్ మాస్టర్ గారు దాని మీద ముద్ర వేయాలంటే దాని మీద అంటించాల్సిన స్టాంపులన్నీ కరెక్ట్గా అంటించాలి. తర్వాత దాని మీద రాయాల్సినటువంటి ఆ యొక్క అడ్రస్లన్నీ కరెక్ట్గా రాయాలి. అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్నప్పుడే దాని మీద ముద్ర వేయడం జరుగుతుంది. దేవుని స్తోత్ర. అలాగే నీ జీవితంలో కూడా ఇవన్నీ ఉన్నప్పుడే ఆయన ఆజ్ఞలను ప్రేమించినప్పుడే దేవుని స్తోత్ర పరిశుద్ధాత్మ నీలో కుమ్మరించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే దైవికమైన ప్రేమ కుమ్మరించబడుతుంది. ఫస్ట్ ఏమో దైవికమైన ప్రేమ గురించి తెలుసుకున్నావా? ఆయన నేను ఎలా ప్రేమించాలని తెలుసుకున్నావా? రెండవదిగా ఆయన ప్రేమించడం అంటే ఏదో తెలుసుకున్నావు. ఏంటి ఆయన ప్రేమించడం అంటే? ఆయన ఆజ్ఞలకు సంపూర్ణముగా ఒకటి కాదు, రెండు కాదు, ఆజ్ఞలు అన్ని ప్రేమించుట. దేవుని స్తోత్రం చెప్పండి. దశమ భాగం ఇవ్వటం అంటే అది ఒక ఆజ్ఞ. దేవుని స్తోత్రం చెప్పండి. అంటున్నారా? కాబట్టి నీకు ఎన్ని సమస్యలు ఉన్నా మొట్టమొదట నీ సంపాదన నుంచి దశమ భాగం తీయటం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. మరి దానిని నువ్వు ఏమాత్రం కూడా జరిగించకుండా ఫుల్ఫిల్ చేయకుండా ఆజ్ఞను నువ్వు ప్రేమించకుండా ఎలా నీ హృదయంలో పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తాడు. దేవుడికి భయం కలుగులుగా కుమ్మరించబడదు. నువ్వు ఎన్ని రోజులున్నా నేను వర్తమానంలో ఉన్నాను మూడక నువ్వు సంతృప్తి చెందుతావు తప్ప నీకై నీవు పరిశుద్ధాత్మను పొందుకున్న క్రైస్తవుడుగా నువ్వు తయారవు. చెప్పాను. మామూలు క్రైస్తవుడికి, మామూలుగా క్రైస్తవుడు అని పిలుచుకునేవాడికి, పరిశుద్ధాత్మను పొందుకున్న క్రైస్తవుడికి చాలా తేడా. ఇంత తేడా. స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకున్నారా? అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు కుమ్మరించబడతాడు? ఆయన ఆజ్ఞలు అన్నిటికీ లోబడాలి. అందుకే ధర్మశాస్త్రం అంతా గైకొని
ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అన్నాడా పిల్లరా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఇవన్నింటినీ మనము గైకొనుటకు ఒకటే మనం అడగాలి, ప్రభువా వీటన్నింటినీ మేము గైకొనుటకు నీ కృపను మాకు అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. నీ కృపను మాకు అనుగ్రహించు. ఎందుకంటే ఆ కృప ఉంటేనే నీవు ఆ యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొనగలవు. హల్లెలూయా. సంపూర్ణముగా ఆజ్ఞలన్నింటినీ కూడా నీవు గైకొన్నప్పుడు అప్పుడు దైవికమైనటువంటి ఆ యొక్క ప్రేమ అనగా పరిశుద్ధాత్మ నీ హృదయంలో దేవుడి మనం దీవించును గాక. మిగతా కార్యాలు ప్రముఖితమైతే ఇంకా ఉంది సబ్జెక్టు. మిగతా కార్యాలు ప్రముఖితమైతే మరి ఈసారి వారం ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడదాం. కొద్దిసేపు తలలు వంచి కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రభునామాన్ని మహిమపరుస్తూ, దేవా నిజముగా నీ ప్రేమ ఏంటో మా పట్ల నువ్వు బయలుపరిచావు. ఇప్పుడే మేము చదువుకున్నట్లు తండ్రి, మేము మొదటగా నిన్ను ప్రేమించలేదు కానీ నీవే మొదటగా మమ్మల్ని ప్రేమించావు. మా కొరకు ప్రభువా నువ్వు చేయాల్సినంత చేశావు నాయన. చివరికి అయా నీవే శరీరధారికి దిగి రావడం కూడా జరిగింది. మా కొరకు ఎన్నో నిందల అవమానాలు భరించావు, ఎన్నో శ్రమలను నువ్వు ఎదుర్కొన్నావు. నీ ప్రేమ అంతా కూడా రుజువు చేయబడ్డది ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. అయితే ఈ రోజు ప్రభువా మిగిలి ఉన్నది నా భాగమేనా? నేను నిన్ను ప్రేమించుటే మిగిలి ఉన్నది ప్రభువా. ఓ మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు. నీ ఆజ్ఞలు గైకొనుటే నిన్ను ప్రేమించదని చెప్పావు. మాలో విశ్వాసం అనేది అయ్యా ఇదిగో ప్రారంభం అవటానికి ముందే అసలు నీ ఆజ్ఞలను మేము ప్రేమించాలి ప్రభువా. అబ్రహాము యొక్క జీవితాన్ని మా ముందు పెట్టావు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. విశ్వాసం అనేది లోపల తయారవ్వాలండి. అది నీ ఆజ్ఞలను ప్రేమించడం వల్లే సాధ్యం. ఓ మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. విశ్వాసులకు వీరుడుగా, విశ్వాసులకు తండ్రికి ఆయన తయారయ్యాడంటే దానికి కారణము నీ ఆజ్ఞలను త్రోసివేయకుండా నీ ఆజ్ఞలకు లోబడ్డాడు ప్రభువా. ఆ యొక్క గొప్ప భాగ్యము మాకును దయచేయండి. ఓ నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఏ విషయంలో కూడా నేను నీ యొక్క ఆజ్ఞలను త్రోసివేయకుండా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే కృపను దయచే ప్రభువా. అందరూ రెండు చేతులు పైకి స్తోత్రము చెబుతూ ఒక చిన్న కోరస్ పాడుతుంది. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నేను ప్రేమించుచున్నాను ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి నేను ప్రేమించుచున్నాను ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నశించుకోవచ్చున్న నన్ను వెదకెను.
వృక్షముపైనే నా రక్షణను కొనెను. ఆ కల్వరి వృక్షముపైనే. ఉదయకాల సమయంలో ఒక తీర్మానం మనం చేసుకుందాం. దేవా, నీ ఆజ్ఞలను ఎన్నడూ నేను తులసివేయకుండా నీ ఆజ్ఞల ప్రకారం జీవించే మనస్సు, ఆ కృపను నాకు దయచేది. ఒక తీర్మానంతో ఇక్కడ నుంచి మనం వెళదాం. కృపగల మా దేవా, జీవాధిపతి, గొప్ప దేవుడా, మా స్థుతులకు కారణభూతుడా, మా విమోచకుడా, మా నిర్మాణకుడా, మీకు స్తోత్రములు ఆయన. నిజంగా తండ్రి, ఈ రోజు ప్రభువా, ఓ పరిశుద్ధాత్మ అంటే ఏంటో మాకు తేటగా బయలుపరిచారు అయ్యా. నీ ప్రేమను ఆయన మా హృదయంలో కుమ్మరించబట్టే పరిశుద్ధాత్మయ్య. ఓ మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు ఆయన. మొదటిగా నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించావో మాకు తేటగా బయలుపరిచావు తండ్రి. ఆ తర్వాత నాయన ఇదిగో నీ యొక్క ఆజ్ఞలను ప్రేమించినప్పుడే ప్రభువా, ఓ నాయన మా హృదయాల్లో నాయన ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుందని మాకు తేటగా నేర్పావు నాయన. మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహిమ కలిగిన యేసు, మీకు స్తోత్రములు తండ్రి. అయా, నీవు మమ్మల్ని ప్రేమించావని నా తండ్రి ఆయన ఎన్నో విషయాలు రుజువు చేసి ప్రభువా ఆ ప్రేమను ఆయన వ్యక్తపరిచావు తండ్రి. ఈరోజు మేము కూడా నా తండ్రి ఆయన నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను మేము కూడా వ్యక్తపరిచి ప్రభువా, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించి ప్రభువా, ఆజ్ఞలన్నీ గైకొని ప్రభువా, నీకు ఇష్టమైన పాత్రలుగా మలచబడే కృపను దయచేయండి తండ్రి. మా కొరకు నీవు అన్ని కూడా ప్రభు నెరవేర్చావు తండ్రి. అయా, నిత్యముగా నా తండ్రి ఆయన ఓ అలాంటి మంచి మనస్సును మాకు దయచేయండి దేవా. ఆజ్ఞలన్నీ గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే నాయన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడని చెప్పావు ప్రభువా. అయ్యా, ఇదిగో నా తండ్రి ఆయన ఆ కార్యాలన్నీ మా హృదయాలను ఆయన మేము భద్రపరచుకుని తండ్రి, మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే క్రమంలో దయచేయండి దేవా. ఈ దినం నుండి ప్రభు అన్ని విషయాలు మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు దయచేయండి దేవా. అది కష్టమైన, అది వ్యాధి అయిన, ఇబ్బంది అయిన, ఇరుకైన ప్రభువా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రభువా, నీ ఆజ్ఞను మేము ప్రేమించే మనసును మాకు దయచేయమని, మా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క దివ్యమైన సహవాసం సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.